ఇంకా నోటిఫికేషన్ ఆన్ అయ్యగానే ఆన్ చేస్తా వీడియోని ఇంకా అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుండు సరేనా. లవర్ని కూడా వదిలేస్తాను కానీ మౌనికతో అయితే మాట్లాడుతానమ్మా. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో అక్కని ఎందుకు కొడుతున్నావు అన్నట్టు అట్లా. మీరు వీడియోస్ మీకు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎలా. బాగున్నాక మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. మరి బయట కూడా అలానే ట్రస్ట్ చేసి ఉంటావు కదా, మరి ఎవరైనా నిన్ను మోసం చేస్తే నీ ఫీలింగ్ ఏంటి అని అంటున్నా. కొట్టినా కూడా పెద్ద ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వాడు మంచి చెప్పేది వాడే, చెడు చెప్పేది వాళ్ళే. చెడు చేస్తే సర్దుకో, ఎట్లా సర్ది చెప్పాలో కూడా చేసేది వాళ్ళే. కోమలిని అంటే దూరం నుంచి నైన్ దగ్గర తీసుకో. ఎమోషనల్ లైఫ్ స్టోరీలో వంశీని పెళ్లి చేసుకుంటా అని హ్యాపీగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. నీ యూట్యూబ్ ఛానల్ కి కూడా ఇంకా 1 million రావాలని గల్లిపోరిస్తున్నాను. నాది యూట్యూబ్ ఛానల్ లేదుగా. అవునా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాళ్ళకి ఏం చెప్పిండు తెలుసా? వీడియో పర్పస్ లవ్ అని చెప్పిండంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏం లేదనమాట, క్రేజీగా ఉంటుంది. మీలో ఒకటిగా మీ ముందుకు వచ్చిన ఈరోజు మీకోసం. సో చాలామంది డ్రీమ్ ఉంటుంది అనమాట. డ్రీమ్ అని కాదు, చాలామందికి ఉంటుంది ఎస్ఆర్ టీమ్ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ టీంలో జాయిన్ అవ్వాలి, అండ్ వాళ్ళతో కలవాలి, ఫోటో దిగాలి, సంథింగ్ ఉంటుంది కదా. సో ఒక చిన్న హెల్ప్ అంటే ఒక చిన్న ప్రయోగం అయితే నేను చేయబోతున్నా. ఒక చెల్లి, ఒక సిస్టర్ ఒక మెసేజ్ చేసింది అనమాట. అన్న, నాకు ఎస్ఆర్ టీంతో మాట్లాడాలని చాలా డ్రీమ్ అన్న, సో నాకు ఎట్లయినా మాట్లాడిపించు అని. సరే అన్న, సో ఆ డ్రీమ్ ఈరోజు మనం ఫుల్ఫిల్ చేయబోతున్నాం అనమాట. ఒక అమ్మాయికి ఛాన్స్ వచ్చింది, మా ఎస్ఆర్ టీం అందరితో మాట్లాడిపిస్తా. అమ్మాయికి కాల్ చేసి, సో ఆమె క్వశ్చన్లు అడుగుతుందంట, ఉన్నవాన్ని ఇష్టం అని చెప్పిద్దంట. సో ఆమె మాటల్లోనే మనం వీడియో మొత్తం చూద్దాం. మీలో ఒకరిని తీసుకున్నది. సో నెక్స్ట్ మీరు కూడా అవి ఉండొచ్చు. మీకు ఇట్లాంటి వీడియోలు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, అన్న మాకు ఇట్లాంటి వీడియోలే కావాలి, మీరు కూడా ఒక సజెషన్ ఇవ్వండి, ఇట్లా చేయన్న మేము ఇట్లా కలుద్దాం అనుకుంటున్నాం అది అంటే నెక్స్ట్ వీడియో అట్లా ప్లాన్ చేస్తా. సో ఇప్పుడైతే అమ్మాయితో కాల్ మాట్లాడిపిద్దాం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో వీడియో. హలో, కొంచెం గట్టిగా మాట్లాడు చెల్లి, వినిపించదు. ఇప్పుడు రిషన్నకి ఇస్తున్నా కాలు, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నీ ఫీలింగ్స్ ఏముందో మొత్తం మాట్లాడు. ఒక 2 minutes, దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తా, సరేనా? నీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఫోన్ చేస్తా అనుకున్నావా? హలో, చాలా హ్యాపీగా ఉన్నానయ్య. ఫ్యాన్ నువ్వు అంటే ఇష్టం అంట. ఒక 2 minutes నీతో మాట్లాడతాం అనుకుంటా, మాట్లాడు. ఎవరు? హలో అన్నయ్య. హాయ్ అమ్మా, బాగున్నావా? మేము బాగానే ఉన్నామమ్మా, మీరు? చాలా మంచిగా ఉన్నా. ఆమెకి ఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళతో అందరు అంటే ఎస్ఆర్ టీమ్ మెంబర్స్ తో మాట్లాడడం అంటే డ్రీమ్ అంట. సో ఈ రోజు నేను మీ తమ్ముడిని కాబట్టి దాన్ని సక్సెస్ చేస్తున్నా. మనం నార్మల్ పీపులే కదా, మేము కూడా నార్మల్ పీపులే కదమ్మా. నార్మల్ అయినా కూడా అంటే నేను మూవీస్ అవేం చూడాను. నాకు ఇట్లా నోటిఫికేషన్ ఇట్లా గల్లిపోరీస్ ఏమన్నా దాంట్లో ఎవరిదైనా వచ్చిందంటే ఇంకా నోటిఫికేషన్ ఆన్ అయ్యగానే ఆన్ చేస్తా వీడియోని ఇంకా అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుండు సరేనా. ఎప్పుడు ఇలానే చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ అడిగిద్దాం, ఆన్సర్ అడుగు. ఏం క్వశ్చన్? అంటే ఇప్పుడు మీరు మౌనిక అక్క ఉన్నారు కదా, అంటే మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా బాగుంటది. అవును. ఒకవేళ ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి మళ్ళీ మీకేమైనా చెప్పి అలా చేస్తే మీరు అక్కని వదిలేస్తారు?
లేదు అందరం ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ ఎందుకు వదులుకుంటాం చెప్పు, జీవితాంతం ఫ్రెండ్స్ అందరూ మనతోనే ఉంటారు. కొంతమంది తినతో మాట్లాడొద్దు, తినతో మాట్లాడితే నాకు నచ్చదని చెప్తారు కదా, అట్లా చెప్పడానికి ఎవరు లేరు కదా, మన ఫ్రెండ్స్ అందరు మేమే కదా. ఏమది పోతుందంటే సిగ్గుపడుతున్నట్టుంది లైఫ్ లో. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఒక లవర్ నీకు నీ ప్లేస్ లోకి ఎవరన్నా లవర్ అనే పర్సన్ దాంట్లో వస్తే అప్పుడు మాట్లాడద్దు అంటే మాట్లాడతానా లేదా అని డౌటా? లవర్ ని కూడా వదిలేస్తాను కానీ మౌనికతో అయితే మాట్లాడతానమ్మా. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో. మన జీవితంలో ఎవరు ఫస్ట్ వస్తే ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఫ్రెండ్సే ముఖ్యం మనకి. ఓకే ఓకే. ఇంకో ఇందు నాని ఉన్నాడు ఇక్కడ, నానితో మాట్లాడమ్మా. హలో 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 చెల్లి బాగున్నారమ్మా? నేను బాగున్నానమ్మా. అందరు ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా? అందరిని ఇంటర్వ్యూ చేసి చేస్తామ్మా. కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆపేసిందా, మళ్ళా బ్యాక్ అవుతాం. మళ్ళీ అందరితో మంచిగా, అందరితో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మంచిగా చూసుకుంటా. అక్కని ఎందుకు కొడుతున్నావు అన్నట్టు అట్లా కొట్టను మా ఎందుకు కొడతాను అంటే జస్ట్ కోపం, నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది వల్ల అంతే తప్ప నాకు తనంటే ఇష్టమే మా, ఎప్పుడు ఆ పిల్లంటే ఇష్టమే కదా నాకు. అంటే బయటకు తీసుకోబడి అని చెప్పి రీజన్ కదా. అవునవును, అది ఇంకా అట్లా అయిపోయింది అంతే. గానీ మళ్ళీ బాధపడుతున్నా ఇప్పుడు, ఎందుకు ఆ పిల్లలు కోపపడానని చెప్పాను అంతే. అక్కను కొట్టకట్ట మంచిగా తీసుకో, మళ్ళీ నీ ఇంటర్వ్యూస్ ఎట్లయితే బస్ చేసినావు మళ్ళీ అలానే మంచిగా కంబ్యాక్ ఇచ్చాను. తప్పకుండా చెల్లి పక్కా ఇస్తామ్మా. చూసినా అమ్మాయిని కొట్టొద్దు, ఒక అమ్మాయికే తెలుస్తుంది అమ్మాయి బాధ ఏందో. ఎప్పుడు కొట్టుకోవడాలు. నేను కూడా కొట్టినానా? తిట్టలేదా అన్నం పెట్టలేదని? అది కోపంలో అంతే. ఇక అబ్బాయిల కోపం ఈజీగా వస్తుంది అమ్మా. అంటే నువ్వు కొడితే ఒక లెక్క, మేము కొడితే ఒక లెక్క. సర్లే నువ్వేంద్రా అసలు అద్దం పద్దం లేకుండా కొడుతావు. సో నెక్స్ట్ హలో చెప్పండి. హాయ్. ఏమైందని ఈ మధ్య వీడియోస్ ఎక్కువ కనిపించట్లేదు? ఏం లేదు, చిన్న వర్క్స్ వల్ల కొంచెం బిజీ అయిపోయా, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, అందువల్ల. బాగున్నారా మీరు? ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మీరు వీడియోస్ లెక్క రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎలా. తిన్నారా మీరు? లేదా నేను ఏదో ఫాస్టింగ్ ఉంటా, ఇప్పుడు కట్లెట్ తిన్నా. ఓకే. సరే మౌనిక అక్కకి ఇస్తా. నీకు మౌనిక అక్క అంటే ఇష్టమే కదా? ఎందుకంటే మీరు గల్లీ పోరీస్ ఫ్యాన్ కదా ఆ ఛానల్ కి. గల్లీ పోరీస్ కి ఫస్ట్ అక్కనే ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటికి కూడా అక్కనే ఉంది ఫస్ట్. సో నీకు SRTM లో మొత్తం ఎవరు ఎక్కువ ఇష్టం? మౌనిక అక్క అంటే ఇష్టమా? అవును. సరే ఇప్పుడు నీకు ఇష్టమే. సరే ఫస్ట్ ఇప్పుడు మౌనిక అక్కతో మాట్లాడిస్తా, తర్వాత జున్న అక్కతో మాట్లాడిస్తా. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు సరేనా? SRTM లో అందరితో మాట్లాడాలని ఆమెకు డ్రీమ్ అంట. అదొక ఎత్తు అయితే గల్లీ పోలీస్ అన్న మౌనిక అక్క అన్న అంటే ప్రాణం. ఇక నేస్తాడు కదా, నిజం కాదంటే రిషాన్న కూడా మాట్లాడాను. రిషాన్న దాంట్లో కూడా నీ గురించి అడిగింది. ఒకవేళ వేరే పర్సన్ నీ లైఫ్ లోకి వస్తే, రిషాన్న లైఫ్ లోకి వస్తే లవర్ కింద నువ్వు మౌనిక అక్కను వదిలేసావు వదిలేవా అంటే ఏం చెప్పాడో నువ్వు వీడియోలో చూసుకో. సరే హలో రాదు కాదు, మాట్లాడు మీ అక్కతో. హలో యా బాగున్నావా? బాగున్నాక మీరే బాగున్నారు? చాలా బాగున్నామ్మా. వీడియోస్ అన్ని మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ అందరికి థ్యాంక్ యూ. మీరన్నా గుర్తించారు, థ్యాంక్ యూ సో మచ్. 1 మిలియన్ రావాలని ఏ ఛానల్ చేస్తాం కూడా మళ్ళీ తొందరగా అది కూడా మంచిగా అన్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే మేము ఇంత మంచిగా ఉన్నాం. ఇంకా కొత్త వాళ్ళని కూడా తీసుకోబోతున్నాం, కొత్త కంటెంట్లతోటి ఇచ్చి పడతాం. ఇంకా తిన్నావా? అందరు బాగున్నారా?
అందరు మంచిగా. సరే ఇంకా మనం చెప్పాలా ఏమన్నా మా ఛానల్ కోసం కానీ వాట్ ఎవర్ దేనికోసం అన్నా ఏదన్నా చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే వాట్ ఎవర్ ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు నాగడి కోసం ఇచ్చావు. ఇప్పుడు అందరూ ఎవరైతే హ్యాపీగా ఉన్నారో అందరూ మంచి మంచి వీడియోస్ ఇస్తున్నారు. ఇంకా బాగుంది. ఇట్లా చెప్పొచ్చు కదా, నాగా మార్నింగ్ వదిలేసి కొత్త మంది తెచ్చుకొని. మౌని చంపేస్తారని మరి వంశీ నాయన వదిలేసి కొత్త అమ్మాయిని తెచ్చుకోవచ్చు. ముందు వంశీ కెమెరామెన్ ఆడే ఖుషి అయిపోతున్నాడు. వంశీ అన్న నాయని అక్క కోసం ఎన్ని మంత్స్ వెయిట్ చేసిండు పాపం. సరే వంశాలతో తర్వాత మాట్లాడుతుంది కానీ అక్కనేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా? అక్క చెప్పు. అక్క నువ్వు అందరినీ టీమ్ లో ట్రస్ట్ చేస్తావు కదా, మరి బయట కూడా అలానే ట్రస్ట్ చేసి ఉంటావు కదా. ఇగో మొత్తం చెప్తుంది అప్పుడు మాట్లాడు. చెప్పు మళ్ళీ చెప్పు, ఫస్ట్ నుంచి మొత్తం పూర్తి చెప్పు. అక్క నువ్వు అందరినీ టీమ్ లో ట్రస్ట్ చేస్తావు కదా, మరి బయట కూడా అలానే ట్రస్ట్ చేసి ఉంటావు కదా అక్క. మరి ఎవరైనా నిన్ను మోసం చేస్తే నీ ఫీలింగ్ ఏంటి అని అంటున్నా. బయట వాళ్ళు నన్ను తక్కువ మోసం చేస్తారు, ఎందుకంటే బయట వాళ్ళతో ఏదైనా మంచి రిలేషన్ ఉంది నాకు. యాక్చువల్గా లిటరల్గా చెప్పాలంటే ఎన్ని గొడవలైనా తిట్టుకున్నా అది పెద్ద చెండాలం బ్యాక్ బిచ్చింగ్ చేసినా సరే వాళ్ళు మా అక్కని మళ్ళీ నాతో మంచిగానే ఉంటారు. వాట్ ఎవర్ నా ఫ్రెండ్స్ అయినా నాతో మంచిగా ఉంటారు. దగ్గరున్నలతోటి కొంచెం ఇంకా నాకే అనిపిస్తుంది దూరంగా ఉండి రిలేషన్ పరంగా కాకుండా వీడియోల పరంగా ఉంటేనే చాలా మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది నా ఫీలింగ్. అందుకే దూరంగా ఉన్నలతో ఎక్కువ ఉంటా, దగ్గరున్నలతో కొంచెం ఈ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వీడియోల పరంగా మంచిగా ఉన్నారా తిన్నారా వీడియోలు కొడదాం తర్వాత బాయ్ నేను నా ఫ్లాట్కి వచ్చి వాడుకుంటా. ఇట్లనే బాగుంటుంది లైఫ్. ఇక ఎస్ఆర్ ఫ్యామిలీ అంట, ఒకవేళ ఎందుకు ఫ్యామిలీ కదా వీఆర్ ఫ్యామిలీ అంటే ఎస్ఆర్ టీంలో అందరూ మంచి, నాకైతే తమ్ముళ్ళు అయితే నన్ను చాలా కేర్ చేస్తారు. ఇక రిషి అనుకో నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇక రిషి అయితే అసలు ఊరుకోడు, ఇచ్చేస్తాడు. అది ఎవరైనా సరే ఖర్చులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదిరించి మాట్లాడుతురు, గట్టిగా మాట్లాడుతురు. ఎవరి తప్పు ఒకవేళ తప్పు నాదైనా సరే రిషి వెనక్కి రాడు కొట్టడానికి, అంటే ఇచ్చేస్తాడు ఖర్చులకి ఇచ్చేస్తాడు. నన్నైనా సరే ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నావు, నోటికి ఎంత వస్తుంది ఎందుకు మాట్లాడుతున్నావు, నోర్ముయ్ అని కొట్టినా కూడా పెద్ద ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వాడు మంచి చెప్పేది వాడే, చెడు చెప్పేది వాళ్ళే. చెడు చేస్తే సర్దుకో ఎట్లా సర్ది చెప్పాలో కూడా చేసేది వాళ్ళే. అట్లానే ఉండాలి, అట్లానే ఉండాలి. అట్లా మంచి చెడు చెప్పే వాళ్ళు ఉండాలి. అట్లా కొంతమంది ఎట్లా ఉంటారంటే మనతో మంచిగా ఉన్నట్టు ఉంటారు కానీ వెనక నుంచి. అందుకే అంటే నా దగ్గర ఉన్న వాళ్ళతో ఎప్పుడైనా సరే అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయొద్దు. ఎప్పుడేం గొడవలు అయితే ఏం, అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మంచిగా హాయ్ బాయ్ ఉండాలి. ఇంట్లోకి వచ్చి తిరిగి దొంగవాలి, అంతే. బాగుంటది లైఫ్, చాలా బాగుంటది. నాకు ఈ మధ్య అనిపించింది ఎవరికి ఎక్కువ క్లోజ్ కాకుండా దగ్గర ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ కి అయితే, ఎందుకంటే వాళ్ళే మోసం చేసేసరికి రోజు ఏడవడము హాస్టల్లో ఉన్నాను రోజు అసలు అయితలేదు. ఈమె కూడా లైఫ్ లో చాలా అట్లనే అసలు వాళ్ళని మొగ్గ మీద పెట్టాలి. మనం పట్టించుకోకుంటుంటేనే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ఫస్ట్ బూతు మాట్లాడుతున్న తప్పు కనుకోకు. మనం ఎవరైతే తప్పు చేస్తారో మనం ఒకటి మాట్లాడితే బయటోడికి ఒకలా చెప్పే ఎవడైనా సరే వాళ్ళని మొడ్డ మీద పెడితేనే చాలా మంచిది. మనం ఎంత హ్యాపీగా ఉంటామో అది వాళ్ళు తీసుకోలేరు, జీర్ణించుకోలేరు అనమాట. వాళ్ళకి బాత్రూమ్ కూడా రాదాకి చెప్తే అట్లనే అట్లా ఎదగడం కాదు, నవ్వుతూ ఉండి చూపియాలి తప్ప బాధపడి హాస్పిటల్ దాకా పోవద్దు బంగారం, గుర్తు పెట్టుకో. అక్కలా చెప్తున్నా, ఇంకోసారి ఎవడైనా కానీ ఎవరితైనా కానీ నీ ఫ్రెండ్ అయినా ఎవరితైనా సరే నీ కోసం మాట్లాడింది అదో నువ్వు ఒకటి మాట్లాడితే ఒకలా పోట్రే చేసిన ఉంటారు చూసినా, వాళ్ళ మొహం మీద ఇచ్చి తెంగాలి. ఇంటికి వచ్చి నువ్వు నీ తిండి నువ్వు తినాలి, నువ్వు హ్యాపీగా ఉండవా చూపిస్తేనే బూజులు మండిపోతుంది. అప్పుడే మనం ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకి బాధపడితే ఏమీ రాదు. హాస్పిటల్ బిల్లు పక్క, సూదులు పక్క, కుచ్చిపించుకోవడం, రక్తం, అమ్మో అదొక టార్చర్. తిన్నామా, ఎంజాయ్ చేసినామా, వాళ్ళకి చూపించినామా, మన లైఫ్ మనం బాగుందో, ఎవరు లేకుండా మనం బాగుంటున్నాం బాగుంటామని చూపించాలి తప్ప అనుకుంటే సోదరా అన్ని అవుతాయిరా, మనసుంటే మార్గం ఉందిరా, బాధపడదు. అర్థమైందా మీ మౌనికకి? అందుకే ఇంత స్ట్రాంగ్ గా ఉంటది. కొత్తగా నా టీంలోకి వచ్చి చెల్లెలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరికి చెప్తున్నా, స్ట్రాంగ్ ఉంటేనే సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వదు. సరే నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా. వంశాంతో మాట్లాడేస్తావు ఇదే గ్యాప్ లా? అక్క ఒకసారి కెమెరా నువ్వు హ్యాండిల్ చేయి. అయ్యో మాట్లాడు అన్నయ్య అనొద్దు అన్నదా, బావ అన్నదా? అందరు అన్నలే అమ్మకి. మాట్లాడమ్మా బంగారం.
హాయ్ అన్నయ్య. హాయ్ రా, చెప్పండి. ఏంటన్నయ్య కోమలి మ్యాటర్ అని అంతగా కొంచెం ఆమె దూరంగా పెట్టి నైన్ అక్కని కొంచెం దగ్గరికి తీసుకోవచ్చు అలా నేను చెప్పినా కానీ మౌనిక తినట్లే. కోమలిని అంతా దూరం పెట్టి నైన్ దగ్గర తీసుకో. తప్పేం లేదు. అది నైని తప్పు ఉంది కదా. నైని అక్క తప్పు కూడా లేదు అసలు. నీ ఫ్రెండ్ తప్పు యాక్చువల్ గా. నీ ఫ్రెండ్ ఒక రిలేషన్ లో ఉన్నారు అని అంటే మళ్ళీ మీ ఫ్రెండ్ థర్డ్ పర్సన్ గా ఇన్వాల్వ్ అవ్వద్దు అసలు. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు నా దాంట్లో? బాగా కోమలి అక్క వచ్చి అంటే నీ మీదకి అట్లా స్ప్రెడ్ చేయడం అది కరెక్ట్ కాదు. నేనేం చేయాలి? అది మీ అమ్మాయిలకే ఉండాలి కదా, మీరేమో అన్ని నమ్మేస్తారు గుడ్డిగా. అంటే నమ్మేస్తాం అంటే అక్క నైని అక్క ఇప్పుడిప్పుడే లవ్ స్టార్ట్ అయింది కదా, కొంచెం అర్థం చేసుకోండి. అంటే నా గురించి నన్ను చూస్తుంది కదా ఎప్పటి నుండో, తనకు అలా ఫీలింగ్ ఉండుంటే బాగుండేది కదా అని అంతే. నేను నార్మల్ గా బాగానే చూసుకుంటా కదా. కోమలి అక్కను కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. అసలు నేను మాట్లాడను, నేను నార్మల్ గా మాట్లాడను. నా నెంబర్ కూడా లేదా వీళ్ళ దగ్గర. అంతే, ఇంకెప్పుడైనా కానీ మీ మధ్యలోకి రావద్దు. మీ ఇద్దరు మంచిగా ఉండి. అక్క చెప్పింది కదా ఎమోషనల్ లైఫ్ స్టోరీలో వంశీని పెళ్లి చేసుకుంటా అని. అట్లా ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. సరే సరే, ఏమని చెప్తావు మీ చెల్లి కోసం? ఏం లేదు, జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి, ఫ్యామిలీతో బాగుండండి చాలు. ఎవరు నమ్మొద్దు. ఎప్పుడో ఒకసారి వస్తాం ఫ్యామిలీ లవ్ లో అసలు పోకండి. హాస్టల్లో ఉంటుందా అంటే జాగ్రత్త, ఎవరు నమ్మొద్దని చెప్పి. ఎవరైనా నమ్మొద్దండి అసలు. లవ్ ఈ పంచాయతీలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. నార్మల్గా ఏ విషయమైనా చెప్తున్నా, ఫ్రెండ్స్తో అసలు పెట్టుకోకండి. ఏదైనా లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోండి. ఓకే, పైకి వెళ్ళి వేరే వాళ్ళతో కాల్ చేపిస్తా, వెయిట్ చేయి చెల్లమ్మ. హలో, చెప్పండి. ఇగో నైనితో మాట్లాడు. వీళ్ళు నీకు ఫ్యాన్ అన్నమాట. సో ఆమె నీతో మాట్లాడాలని నాకు మెసేజ్ చేసింది. సో అందుకే మాట్లాడిపిస్తున్నా, మాట్లాడు. హలో హలో హాయ్, హలో చెప్పండి. హాయ్ అక్క. హలో చెల్లి, ఎట్లా ఉన్నావు అక్క? మంచిగా మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా అక్క. మంచిగా వీడియోస్ మంచిగా తీస్తున్నా. థ్యాంక్ యూ. మంచిగా ఇంకా అట్లనే మంచిగా నీ యూట్యూబ్ ఛానల్ కి కూడా ఇంకా 1 million రావాలని గల్లిపోరిస్తున్నాను. నాది యూట్యూబ్ ఛానల్ లేదుగా. అది నైనతార అనేది అది నీది కాదా? నైనితో ముచ్చట్లు పోయింది. ఇంకొకటి ఏదో నైనతార అని వచ్చింది కదా. ఏమో తెలియదు, ఫ్యాన్ పేజెస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా. అయితే మంచిగా నీది అది పోయింది. అవును, అందులో మధ్య వీడియోస్ రాకుండా ఉన్నాయి కదా. అవునా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు లేదు. నాకు ఉన్నారు తెలుసా వంశీ. తెలుసు, కానీ నువ్వు వంశీ అన్నకి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు. ఒకవేళ ఆ కోమలి అక్క ఏమన్నా చెప్పినప్పుడు నువ్వు దాన్ని అది నిజమా లేదా అని నువ్వు అన్నతో కూర్చొని సాల్వ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నాకు అనిపించింది. ఐ మీన్ వంశీ అన్నయ్య ఆన్సర్ ఇయ్యాడు ఎప్పుడు నాకు. సో కొబ్బడి నేను ఎందుకు లవ్ చేసినానో ఏమో అని అరుచుకుంటూ పోతాడు. అంటే ఏం చేయనప్పుడు కూర్చొని చెప్పాలి కదా. సో ఏం చెప్పకుండా ట్రిగర్ అయిపోతాడు. సో తప్పు చేసినని అనిపిస్తుంది. అట్లా అవ్వద్దు అని చెప్పేసి మీ అన్నయ్య కూడా నువ్వు చెప్పు. ఏం కాలే కానీ అన్నయ్య చాలా చూడు. ఇప్పుడు నువ్వు అంటే ఇష్టం ఉంటేనే కదా నీకోసం ఇన్ని డేస్ మంత్స్ ఉన్నాడు. మరి ఆయన అన్నీ యాక్టింగ్ చేస్తాడు. కోమలికి ఏం చెప్పిండు తెలుసా? వీడియో పర్పస్ లవ్ అని చెప్పిండంట. అట్లా చెప్పాడు. డబ్బులు ఇచ్చారా? నాకెవరు ఇవ్వలేదు, తీసుకోను కూడా. నాకు ఒక డ్రీమ్ అనమాట, ఎస్ఆర్ టీమ్ అందరితో మాట్లాడాలని, అంతే. అవునా, పోయి రాకనే సారీ నాగన్ననే కాంటాక్ట్ అయినావు నువ్వు? నాగన్ననే కాంటాక్ట్ అయినా అంటే అన్న అంత ఫ్రీగా ఉన్నాడు అనమాట. ఛానల్ ఉంటది కదా, జాయిన్ ఛానల్ అని పెట్టింది కదా, అందులో నేను మెసేజ్ పెట్టింది. దానికి
అవునా. సో కొంచెం సోను అన్న కనిపించట్లేదు అని చెప్పేసి మా టెన్షన్స్లో మేము ఉన్నాం. అంటే సరిగ్గా మాట్లాడకపోతే సారీ. ఏం కాదు అక్క, అన్నయ్య కూడా మొన్న జినోక్క కూడా అంతగా వచ్చింది, బాగా అనిపించింది. కానీ చూసే వాళ్ళు అవన్నీ ఏమనుకుంటుండ్రు, ఎంత అది రియల్ అయినా కూడా ఒక్కసారి ఏమైనా స్క్రిప్ట్ చేస్తే కంటెంట్ చేసినప్పుడు ఇంకా ఇవి కూడా స్క్రిప్ట్ అని అనుకుంటుండ్రు. వాళ్ళకి ఇంకా తెలివి లేదు అనుకోవాలి. కంటెంట్ చేస్తారు, ప్రతిదీ అట్లనే కంటెంట్ చేయరు కదా, కొన్ని రియల్ కూడా ఉంటాయి కదా, రియల్ లైఫ్ కూడా. అంటే మా లైఫ్ లో జరిగేవన్నీ మేము మీ దగ్గరికి తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళీ లవర్స్ అనే వాళ్ళు కలిసిపోతారు కాబట్టి మీకు స్క్రిప్ట్ లెక్క కనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకు, నాట్ నువ్వు కాదు. సో అది రియలే, కొంచెం అందరు వెతుకుతున్నారు, చేస్తున్నారు. అవునది పోస్ట్ కూడా పెట్టారు. మీ ఫ్రెండ్స్ కి మీరు ఎక్కడ? అవును, ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి. వైజాగ్ సైడ్ ఎక్కువ తిరుగుతుంటాడు ఆయన. నంద్యాల డిస్ట్రిక్ట్ లో చదువుకుంటున్నాను. ఓకే బాయ్. అంటే మాట్లాడుతుంటే బాయ్ చెప్పమంటుండు నాగన్న. బాయ్ కాదు, ఇదేంటి జున్ను చెల్లితో మాట్లాడుతున్నావు కదా, సో చెల్లి చాలా సాడ్ మూమెంట్లు ఉందన్నమాట. సో మాట్లాడలేనన్నా అంటుంది. మళ్ళీ నేను మాట్లాడితే అక్కకి మళ్ళీ నేను గుర్తు చేస్తే మళ్ళీ అక్క బాధపడుతుంది. సో మాట్లాడలేదు, ఏమనుకో. సో అయిపోయింది ఇంకా. ఓకే నా హ్యాపీయా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరితో ఇట్లా మాట్లాడిస్తున్నందుకు. మంచిగా మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచిగా మీరు కూడా గమనింటారు, మంచి సబ్స్క్రైబర్స్ రావాలి, మంచిగా తొందరగా 1 million వస్తాయి, మీరు కూడా 1 million సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసిరు కదా, వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది. సో ఇంకా మీకు ముందుకి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అండ్ మీ సైడ్ నుంచి నేనున్నా, సో నేను మాట్లాడతా వాళ్ళతోని. మీకు ఏది కావాలంటే అది చేస్తా. రైట్.